హాయ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్లపై మన సీఎం గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి. సో ఈ అప్డేట్ గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో తెలంగాణకు సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేయడానికి నాకు వీలుగా ఉంటుంది. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లు చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేయాలని చెప్పేసి అధికారులు సూచించారు. లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తే అదనపు గదులకు అవకాశం కల్పించాలని చెప్పారు. నెక్స్ట్, ఆదివాసీ ప్రాంతాలు అలాగే ఐటీడీఏల పరిధిలో ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం ఆదేశించారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తే అదనపు గదులు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే మనకు ఈ విధంగా నిర్మాణం ఉండాలి, ఇలాగే ఉండాలని అయితే ఏం లేదు. సో మనకు ఇష్టం విధంగా మనకు ఏవైనా రూమ్స్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా చేసుకునే అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించారు. అలాగే మనకు నిరుపేదలు కానీ అలాగే ఎవరైతే ఆదివాసులు కానీ అలాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు అందరికీ తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే డేట్ అయితే ఇంకా రాలేదండి, వస్తే మీకు అందరికీ తెలియజేస్తాను. వీటికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.